పార్టీ సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నాయకులు కావచ్చు, సీనియర్ శాసనసభ్యులుగా పనిచేసిన కడియం శ్రీహరి లాంటి వారు కూడా ఎన్ని రోజులు ఉంటుంది ఈ ప్రభుత్వం, మేము ఎంతలో జస్ట్ మార్జిన్లో ఓడిపోయాము, రాబోయే రోజుల్లో చూద్దాం అనేటువంటి కామెంట్స్ కూడా చేస్తున్నారు. అంటే ఏంటి అసలుకి వాళ్ళు, అంటే ఇక్కడేదో మార్పు జరగబోతోంది, దీనికి బీజేపీ లాంటి పార్టీతో మనం కూడా తోడుంటే మనకేమైనా ఉపయోగం ఉంటుంది, ఈ రకమైనటువంటి ఆలోచనలతో ఉన్నారా? ఈ ఉన్న ప్రభుత్వంకు కొన్ని గండాలు ఉన్నాయి, ఆ గండాలు దాటాలి. అందరికి తెలుసు, టిఆర్ఎస్ తెలుసు. మెయిన్ ఆ గండం ఏంటంటే మన ఆర్థిక పరిస్థితి. వీళ్ళు నాశనం చేసిపోయినరు. రేపు కరెంట్ కొరకు పైసలు ఉండకుండొచ్చు, జీతాల కొరకు పైసలు ఉండకుండొచ్చు, ఇక రైతు బంధులు అండ్ రుణమాఫీలు ప్లస్ 6 గ్యారంటీ పైసలు ఉండకుండొచ్చు. అయితే అదొక సెన్సిటివ్ పాయింట్ ఉన్న ప్రభుత్వం. అయితే దాన్ని చూస్తున్నారు. దాన్ని ఒకవేళ ఇట్లా జీతాలు లేట్ వస్తాయి అనుకో, ఒకవేళ నిజంగానే కరెంట్ కోతలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఎగబడతారు. బీజేపీ కూడా పోతుంది. కానీ చూడండి, ఇది నేషనల్ పార్టీ. మొన్ననే సీఎం గారు అమిత్ షా మోడీ గారిని కలిసిండ్రు. కలిసినాక 9,000 కోట్లు అడిషనల్ అప్పు తీసుకునే అనుమతి ఇచ్చిండ్రు. అంటే అన్ని హద్దులు, ఎఫ్ఆర్బిఎం హద్దులు అన్ని దాటినాక కూడా. అంటే కాంగ్రెస్ స్టేట్ ఉన్నా కూడా, అంటే కాంగ్రెస్ స్టేట్ మద్దతిస్తామని కాదు, తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇబ్బందులు పడొద్దని ఇటువంటి ఫైనాన్షియల్ అసిస్టెంట్ ఇస్తా ఉన్నది. ఒకవేళ అది బంద్ అవుతుంది అనుకోండి, రేపు కరెంట్ కోతలు ఉంటాయి. అయితే కరెంట్ కోతలు ఉంటే ఈ ప్రభుత్వము ఎక్కువ రోజు ఉండగలగదు. జీతాలు రాకుంటే, రైతు బంధువులు రాకుంటే ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండగలగదు. టిఆర్ఎస్ తెలుసు, కాంగ్రెస్ తెలుసు, బీజేపీకి తెలుసు. కానీ అది చూసుకొని రాజకీయ అవసరాల కొరకు బీజేపీ అయితే చేయదు. కానీ కేసీఆర్ అండ్ వాళ్ళ కుటుంబం దగ్గర విపరీతమైన పైసలు ఉన్నాయి. ఒకవేళ కరెంట్ కోతలు ఉంటే 400 కోట్లు పోసి రాస్తారోకోలు చేస్తారు. ఓవేళ జీతాలు లేట్ వస్తే అన్ని గవర్నమెంట్ వ్యవస్థలను స్ట్రైక్ చేపిస్తారు. అయితే వాళ్ళకు ఒక ఆయుధం ఉన్నది టిఆర్ఎస్ దగ్గర. కానీ ప్రభుత్వం అధికారంలో ఉన్న దగ్గర ఆయుధాలు ఉంటాయి కదా సార్. ఇప్పుడు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ లేదా అవతల వాళ్ళు చేస్తున్న రాజకీయం కావచ్చు, అవతల వాళ్ళ ఎత్తులేంటి, ఇవన్నీ గ్రహించి దాన్ని ధీటుగా ఎదుర్కొనేదానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ప్రస్తుతం పాలనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, మిగిలినటువంటి వాళ్ళకి కూడా బాగా తెలుసు. అయితే నేను అడుగుతున్న పాయింట్ సార్, భారతీయ జనతా పార్టీ మనం చూసాం 2018లో ఓట్ షేర్ కావచ్చు, సీట్ల కంటే 19లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎంపీ స్థానాల్లో ఎక్కువ ఫలితాలు సాధించినటువంటి పరిస్థితే ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి రాబోయేటువంటి రోజుల్లో ఎంపీ స్థానాల విషయంలో ఏ రకమైనటువంటి ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్నారు? ఏమైనా సపోర్ట్ కావాలనేటువంటి పరిస్థితి ఉందా? లేదండి, ప్రజల సపోర్ట్ తప్ప ఇంకేం సపోర్ట్ అవసరం లేదు. ఇంకోటి, జస్ట్ లాస్ట్ 10 years ఉన్న గ్రాఫ్ ను ముందుకు ప్రొజెక్ట్ చేయవచ్చు కదా. ఆ సేమ్ ట్రాజెక్టరీ గ్రాఫ్ దించితే మేము గెలిచిపోతున్నాం. ఇంకేమొద్దు. అంటే ఒక ఎమ్మెల్యే ఉన్నది, 4 ఎంపీలు ఉన్నారు, లేకుంటే అప్పుడు 3% నుంచి 7% నుంచి 15% అసెంబ్లీలలో అలా ఇవన్నీ గ్రాఫ్, ఏ గ్రాఫ్ తీసినా కూడా ఆ గ్రాఫ్ ను ఇంకా 2 months ప్రొజెక్ట్ చేసింది బీజేపీ గెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే బీజేపీకి అడ్వాంటేజ్, ఎక్కడనైతే బలంగా ఉందో చాలా బలంగా ఉంది, ఎక్కడనైతే బలహీనంగా ఉందో, ఉదాహరణ ఖమ్మంలో అనుకోండి, నల్గొండలు అనుకోండి, ఆడ బలంగా లేదు. అయితే మా ఓట్ షేర్స్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ అనమాట. సో వెరాజ్ కాంగ్రెస్ ఇస్ స్ప్రెడ్ ఈవెన్ త్రూ అవుట్. దాని తర్వాత అఫ్ కోర్స్ మోడీ, ఇంటర్నేషనల్, తర్వాత రామ్ మందిర్, ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ వేవ్ తప్పకున్నది. సో ఇక్కడ డెఫినెట్లీ మా ఓట్ షేర్ మోర్ దెన్ డబుల్ అవుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కు, ఎంపీ ఎలక్షన్స్ కు. అండ్ డబుల్ ఎక్కడైతుంది? ఖమ్మం, అక్కడ కూడా అవుతుంది. కానీ అక్కడ డబుల్ అయినా గెలవలేము. ఆడ 5 times అయితే గెలిచే అవకాశం ఉంటుంది. ఇంకా ఇంకొక 5 terms